ఓయ్! నీ స్పర్శ లేకుండా నేనస్సలు ఉండలేకపోతున్నాను. ప్రాణం పోయినంత పనైపోతుంది తెలుసా? నిన్ను చూస్తూనే నిద్ర లేవాలి, నిన్ను చూస్తూనే పడుకోవాలి, నిన్ను చూస్తూనే తినాలి, నిన్ను చూస్తూనే నా సమయం మొత్తం గడిపేయాలి. ఇదంతా ఏ లవర్ కోసమో, హస్బెండ్ కోసమో, పిల్లల కోసమో అనుకుంటున్నారా? అయ్యో కాదండి బాబు. ఒక మనిషి ఒక ఫోన్ కోసం పడుతున్న ఆరాటం. నేను, నువ్వు, ప్రపంచం మొత్తం ఫోన్ చుట్టూనే. మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని కట్ చేసేస్తూ దీన్ని అతిగా వాడుతున్నాం మనం కదండి. మరి దీని నుంచి బయటపడడం ఎలా? ఈ జైలు నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడం ఎలా? సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ స్క్రీన్కి కాస్త దూరంగా ఉండటం ఎలా, ఫోన్ డైట్ ఎలా చేయాలి. ఏంటి ఫోన్ డైటా? అవునండి, ఫోన్ డైటే. ఒకరోజు మనం ఫోన్ డైట్ చేస్తే మనం స్క్రీన్కి ఎంతగా అడిక్ట్ అయ్యామో మనకే అర్థమవుతుంది. అది లేకుండా ఎలా ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. నువ్వెక్కడుండి నేనెక్కడుంటే ప్రాణం విలవిలా. ఇలా హీరోయిన్ కోసం హీరో పాటలు పాడడం, హీరో కోసం హీరోయిన్ పాటలు పాడడం, ఇదంతా పాత కథ. ఇప్పుడంతా ఫోన్ కోసం పాటలు పాడుకోవడమే, ఫోన్ మీద మనం ఆధారపడమే. మనతో పాటు మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ ఫోన్తో గోలేనండి బాబు. నిజం చెప్పాలంటే మనకి ఫోన్తో అవసరం ఉన్నా లేకపోయినా, అది గనక లేకపోతే మన శరీరంలో ఒక భాగం లేనట్లే మనం ఫీల్ అవుతూ ఉంటాము. నా ఫోన్ ఏది, నా ఫోన్ ఎక్కడుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ నా చుట్టూనే ఉండాలి, నా చేతిలోనే ఉండాలి, అమ్మో ఫోన్కి ఛార్జింగ్ ఉందా లేదా, ఇలా ఫోన్ 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 ఫోన్. అంతేకాదండి, మన ఆనందాన్ని దూరం చేసేది, మానసికంగా మనం స్ట్రెస్గా ఫీల్ అయ్యేది కూడా ఈ ఫోన్ వల్లనే. ఫోన్ వల్ల యూజ్ లేదని నేను చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడు ఈ సమస్యల నుంచి మనం దూరంగా వెళ్ళాలి అని అంటే ఫోన్ డిటాక్స్ చేయాల్సిందే. ఎప్పుడైనా ఒకసారి ఈ ఫోన్ డిటాక్స్, ఫోన్ డైట్ చేయడం వల్ల మనం కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతాం. మరి ఈ ఫోన్ డైట్ ఎలా చేయాలి చూసేద్దామా? మరి ఈ మొబైల్ డీటాక్స్ ఆర్ డిజిటల్ డీటాక్స్ ఆర్ ఫోన్ డైట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. మనం చాలా సింపుల్ అండి. కొన్ని యాప్స్కి, ఇంటర్నెట్కి కొంచెం దూరంగా ఉండాలి అని అనుకోవడమే ఈ డిజిటల్ డీటాక్స్ ఆర్ ఫోన్ డైట్ అనమాట. అంటే రోజు వాడే మన యొక్క వాడకాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫస్ట్ మనం నో మొబైల్ డే అని ఒక రోజైనా పెట్టుకోవాల్సి ఉంటుంది. వారంలో లేకపోతే నెలలో మీకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు నో మొబైల్ డే అని చెప్పేసి అనుకోండి. ఈ రోజంతా నేను పెద్దగా ఫోన్ యూస్ చేయను, ఎమర్జెన్సీ కాల్స్కి తప్పితే మిగతా వాటికి నేను అసలు యూస్ చేయను, నాతో నేను సమయాన్ని గడుపుతాను అని చెప్పి మీకు మీరే అనుకోండి. ఇది నో మొబైల్ డే. ఇంకా ఆ తర్వాత ఈ అసలు ఫోన్ డిటాక్స్ చేయడం వల్ల మనకి వచ్చే లాభాలేంటి, అసలు దేనికోసం మనం చేయాలి అనే విషయానికి వస్తే, అందులో నెంబర్ 1 మనలో ఏకాగ్రత అనేది మనలో ఫోకస్ అనేది పెరగాలి, కాన్సన్ట్రేట్గా ఒక వర్క్ని చేయాలి అని అంటే ఈ ఫోన్ డీటాక్స్ చేయడం చాలా ముఖ్యం. సడన్గా మనం కొన్ని న్యూసెస్ చూడడం వల్ల కానివ్వండి, అనవసరమైన వార్తలు మనం వినడం వల్ల కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు బాగా చేసి పైకి వచ్చిన తర్వాత అలాంటి న్యూస్ విని మనం వాళ్ళతో పోల్చుకోవడం కానివ్వండి, ఇలాంటి కొన్ని న్యూస్ల వల్ల మన మనసుకి ప్రశాంతత అనేది పోయిందనమాట. సో వీటన్నిటికి కాస్త మనం దూరంగా ఉంటే కనుక, సో ఈ ఫోన్కి కాస్త దూరంగా ఉండాలి. ఇలా చేసినప్పుడు మనలో మనం ఏదైతే వర్క్ చేయాలి అని అనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మనం మొదలు పెడతాము. ఆ వర్క్ని మనం కరెక్ట్గా చేయగలుగుతాము. అప్పుడు మన మీద మనకి నమ్మకం వస్తుంది, మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరగడంతో పాటుగా ఒక ప్రొడక్టివిటీ అనేది వస్తుందన్నమాట. అంటే మనం చేసే వర్క్ని ఎలాంటి గజిబిజి లేకుండా కరెక్ట్గా చేయగలుగుతాం కూడా. సో ఈ కాన్సన్ట్రేట్ మీలో పెంచుకోవాలి అని అనుకుంటే ఈ ఫోన్ డీటాక్స్ని చేసి చూడండి. నెంబర్ 2 ఏంటి అని అంటే సరి అయిన నిద్ర. మనం సరిగ్గా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిడ్ నైట్ వరకు చాలా వరకు ఫోన్స్ చూడడం, మన మీద స్ట్రెస్ ఎక్కువైపోవడం, ముఖ్యంగా మన కళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడం అనేది ఈ రోజుల్లో జరుగుతుంది. దీనివల్ల మనం మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. అండ్ అలాగే మనకి శారీరకంగా కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి దగ్గరవుతున్నాము. సో వీటన్నిటికి చెక్ పెట్టాలి అని అంటే
ఈ ఫోన్ డీటాక్స్ అనేది చేయాల్సిందే. అంటే స్క్రీన్ లైట్కి కాస్త దూరంగా ఉండాలి. సన్లైట్కి, బయట ఉండే వాతావరణానికి మనం ఎక్స్పోజ్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి మంచి నిద్ర అనేది పడుతుంది. మంచి నిద్ర మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మన పని మీద ఫోకస్ పెంచుతుంది. ఎలాంటి మానసిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. నెంబర్ 3, బలమైన బంధాలని మనం ఏర్పరచుకోగలుగుతాం. ఈ ఫోన్ టైంలో మనం పిల్లలకి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి, కుటుంబ సభ్యులకి కానివ్వండి కాస్త దూరంగా ఉంటున్నామనే చెప్పాలి. వాళ్ళకి దగ్గర అయ్యే సమయం ఎటూ లేదు, ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్స్ కాబట్టి. కానీ ఉన్న కాస్త సమయంలో మనం ఒక ఫోను, హస్బెండ్ ఒక ఫోను, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఇంకొక ఫోను, పిల్లలకి ఇంకొక ఫోను, లేకపోతే టీవీ. ఇలా చెరొక ఫోను పట్టుకోవడం వల్ల వాళ్ళతో మాట్లాడే సమయమే లేదు. వాళ్ళతో అసలు టైం కూడా కేటాయించట్లేదు. మరి వాళ్ళతో బాండింగ్ అనేది మనం పెంచుకోవాలి అని అంటే మనం కాస్త ఫోన్ డీటాక్స్ చేయాల్సిందే. అప్పుడు వాళ్ళతో కలిసి మనం ఏమైనా గేమ్స్ ఆడడం, ఫుడ్ ప్రిపేర్ చేయడం, అలా బయటికి సరదాగా వెళ్ళడం, ఫోనే లేకుండా బయటికి వెళ్ళడం నేర్చుకోవాలి మనం అప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉంటాము. బంధం కూడా మరింత బలపడుతుంది. నెంబర్ 3, మనకి ఎక్స్ట్రా టైం అనేది దొరుకుతుంది ఈ ఫోన్కి దూరంగా ఉండడం వల్ల. కొన్నిసార్లు మనం ఏదో పని చేయాలి అని అనుకుంటాము, అట్లీస్ట్ నిద్రపోవడానికి కూడా ఖాళీ లేకుండా ఫోన్ని మాత్రం చూస్తూ ఉంటాము. మన మీద మనం కాస్త సమయం కేటాయించాలి, లేకపోతే మన ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టాలి, లేకపోతే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, సో మన స్కిల్స్ని బయట పెట్టాలి అని అంటే మనం మనకున్న సమయంలో ఫోన్కి కాస్త దూరంగా ఉండడం నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల మనకి టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. టైం కాస్త దొరికితే ఆ టైంలో మనం ఏ పనైనా చేయొచ్చు. మరి ఇలాంటి ఫోన్ డీటాక్స్ చేయాలి అని అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? సో నెంబర్ 1, మీ మొబైల్ స్క్రీన్ మీద ఉండేటటువంటి యాప్స్ని కొంచెం మార్చడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువగా ఏ యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్స్ అన్నిటిని మీ స్క్రీన్ మీద నుంచి తీసేయండి. అనవసరమైన ఏవైనా యాప్స్ మీ ఫోన్లో ఉంటున్నాయి, ఇది నాకు అనవసరం అయినా సరే నేను అస్తమానం ఓపెన్ చేసి చూస్తున్నాను, టిక్టాక్, ఇన్స్టా, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ యాప్స్, ఇలా ఏవైనా సరే ఎక్కువగా మనం తెలియకుండానే యూజ్ చేసేస్తున్నాము. దాంట్లోనే మన ప్రొడక్టివిటీ అంతా తగ్గిపోతుంది. దానికోసం ఎక్కువ టైమ్స్ కేటాయిస్తున్నాము అని అంటే అలాంటి యాప్స్ని డిలీట్ చేసేయండి. అండ్ పాస్వర్డ్ కొంచెం పెద్దగా పెట్టుకోవడం కానివ్వండి. సో ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చేయొచ్చు. వాట్సాప్, ఇలా కొన్ని యాప్స్ మనకి చాలా ఇంపార్టెంటే అయినా వాటికి దూరంగా ఉండలేక ఊరికినే టచ్ చేసి ఓపెన్ చేసి అక్కడ ఎలాంటి మెసేజ్ లేకపోయినా సరే మనం స్టేటస్లు చూడడం, ఇలా మన టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. సో హోమ్ స్క్రీన్ నుంచి దాన్ని కొంచెం స్క్రీన్ వేరే దానిలోకి మార్చడం, వాటికి కూడా లాక్స్ పెట్టడం, సో ఇలాంటివి కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మనం ఈ ఫోన్ డీటాక్స్ని చేయగలుగుతాం అన్నమాట. అండ్ అలాగే మనం ఒక పర్టిక్యులర్ టైంలో మాత్రమే ఫోన్ యూజ్ చేయడం అలవాటు చేసుకోగలగాలి. పర్టిక్యులర్ టైంలో ఫోన్ యూజ్ చేయడం ఏంటి అని మనం అనుకోవచ్చు. సో ఏంటి దీనికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలా అని అంటే, సందర్భం లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ రాగానే ఫోన్ ఓపెన్ చేసేసి చూసేసి, సో ఇలా ఆ సమయంలో ఫోన్తో పని ఉన్నా లేకపోయినా ఊరికే మనం ఫోన్ తీస్తూ ఉంటాము, మన చేతులు దురదెక్కుతాయి కూడా. సో ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి అని అంటే పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంలో మాత్రమే ఫోన్ యూజ్ చేయాలి అని మనం అనుకోవాలి. ఇంకా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం, ఇది బాగా వర్క్ అవుతుందండి. సో నేను కూడా దీన్ని బాగా ఫాలో అవుతాను. నోటిఫికేషన్స్ అన్నిటివి కూడా ఆఫ్ చేసేసాను. సో అవసరం ఉన్నప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తాను, ఆ టైంలో ఏమైనా మెసేజ్లు వస్తే చూస్తాను, లేకపోతే లేదు. సో మీరు కూడా నోటిఫికేషన్స్కి కాస్త దూరంగానే ఉండండి. అండ్ నేను ఫాలో అయ్యే ఇంకొక టిప్ ఏంటి అని అంటే, అనవసరమైన అన్ని యాప్స్ కూడా నా దాంట్లో ఉంచుకోను. అస్తమాను ప్రతి యాప్ని డౌన్లోడ్ చేసేసి అది అవసరం ఉన్నా లేకపోయినా ఓపెన్ చేసి అనవసరమైన షాపింగ్, ఊరికే రీల్స్ చూడడం, ఎక్కువసేపు టైం వేస్ట్ చేయడం, ఇలా కాకుండా పర్టికులర్ ఒక టైంలో అది కూడా నాకు ఏదైతే అవసరమో ఆ యాప్స్ని మాత్రమే ఉంచుకోవడం,
ఏదైనా మనకి అత్యవసరం అనుకుంటే ఆ యాప్ని అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేయడం ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఇది నాకు బాగా హెల్ప్ అయింది. ముఖ్యంగా నేను ఎక్కువగా ఫోన్తో గడపడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే నా వర్కే ఫోన్లో ఉంటుంది కాబట్టి. అంటే వ్లాగర్స్ అందరూ ఇదే కదండి చేస్తూ ఉంటారు. సో మిగతా టైం కూడా ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయడం అనేది నాకు అస్సలకే ఇష్టం లేదనమాట. కొంచెమైనా మన ఆరోగ్యం, మన మానసిక పరిస్థితి, మన స్కిల్స్ ఏంటి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిరోజు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫోన్ యూజ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. జస్ట్ ఇక్కడ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడానికి టిప్స్ మాత్రమే మీతో షేర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఫోన్లో చూస్తున్నదే. అందుకని కంప్లీట్గా ఈ రోజుల్లో మనం ఫోన్కి దూరంగా ఉండాలి అని అంటే అది జరగని పని. కాస్త మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి, మన ప్రశాంతతని పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అని ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. అండ్ అలాగే మనం ఖాళీగా ఉండకుండా ఫోన్ని చూడకుండా ఉండాలి అని అంటే మనకి ఇష్టమైన కొన్ని యాక్టివిటీస్ని చేయాల్సి ఉంటుంది. మొక్కలతో గడపడం, బయటికి వెళ్ళడం, యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తూ ఉండడం, అప్పుడప్పుడు క్రాఫ్ట్స్ చేయడం, బుక్స్ చదవడం, బొమ్మలు గీయడం ఇలాంటి పనులు ఎన్నో మనం చేయొచ్చు. ఇవన్నీ చేస్తే మనం ఫోన్కి కాస్త దూరంగా ఉండొచ్చు. ఏమంటారు? అవునంటారా? కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం వామామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో నేను పెట్టే మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ వీడియోస్ మీకు నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.